హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు ఛానల్. మీకందరికీ కూడా మన భూమి మన సంస్కృతులు ఛానల్ కి స్వాగతం పలుకుతూ ఉన్నాను. నేను మీ రాజ్ ఇమ్మోగిడ్డి. ఈరోజు అత్యంత ప్రముఖమైన ముఖ్యమైనటువంటి వండర్ఫుల్ విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటంటే అమెజాన్ ప్రాంతం గురించి. మీరు పేరు వినే ఉంటారు. ఏంటి, అప్లికేషన్లో వస్తువులు తెచ్చుకునేటటువంటి అమెజాన్ కంపెనీ కాదు. అమెజాన్ కేవలం నదులేనా, కేవలం యానిమల్సేనా? కాదు. అమెజాన్ రీజియన్లో కొన్ని అద్భుతమైనటువంటి అందమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. అమెజాన్ ఒక ఫారెస్ట్, అమెజాన్ కొన్ని నదులు, అమెజాన్ ఒక రీజియన్, భూమి మీద అత్యంత దట్టమైనటువంటి అడవులు కలిగినటువంటి ప్రాంతం. ఎస్, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్నాను. మిత్రులారా, ప్రపంచంలో అనేక వింతలు విడ్డూరాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు ఉంటూ ఉన్నాయి. అందులో అత్యంత చక్కనైనటువంటి అందమైనటువంటి భూమికి దాదాపు 20% ఆక్సిజన్ వస్తూ ఉన్నటువంటి ఒక ప్రాంతం అమెజాన్ ప్రాంతం. మనం అమెజాన్ పేరు వినగానే అనకొండ గుర్తొస్తుంది, అమెజాన్ పేరు వినగానే అడవులు గుర్తొస్తాయి, అమెజాన్ పేరు వినగానే నదులు గుర్తొస్తాయి. నిజానికి అమెజాన్ అనేటటువంటి ప్రాంతం భూమి మీద అత్యంత దట్టమైనటువంటి అడవులు కలిగి, అవి బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, వెనుజువేలా, గినియా ఫ్రాన్సిస్, పెరు, ఈక్వేటర్ మరియు సురినామి అనే ఈ యొక్క 8 నుండి 9 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ అమెజాన్ రీజియన్లో మరి ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో అనేకమైనటువంటి సుందరమైనటువంటి బాగా డెవలప్ అయినటువంటి పట్టణాలు ఉన్నాయి. మీరు నమ్ముతారా? సెర్రాదో, కచింగా, పాంపా అనేటటువంటి రకరకాల భూములు ఈ అమెజాన్ ప్రాంతంలో ఉన్నాయి. నిత్యం ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలు ఉంటాయి, నిత్యం డ్రై ల్యాండ్గా ఉండేటటువంటి ప్రాంతాలు కూడా ఈ అమెజాన్ యొక్క ప్రత్యేకత. ఈ డ్రై ల్యాండ్ను ఆనుకొని, ఈ డ్రై ల్యాండ్ మీద ఈ నదులను ఆనుకొని అనేకమైనటువంటి ముఖ్య పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ప్రధానమైనటువంటి 2 మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి మనౌస్ అనే పట్టణం. మనౌస్ అనేటటువంటి పట్టణం అమజోనస్ అనేటటువంటి రాష్ట్రంలో ఉంది. అమజోనస్ అనేటటువంటి రాష్ట్రానికి రాజధాని. నిజానికి అమజోనస్ అనేటటువంటి ఒక రాష్ట్రానికి గుండెకాయలాగా అడవుల మధ్యలో ఆనుకొని ఆ నదీ పరివాహక ప్రాంతం చుట్టూ ఈ నగరం నిర్మించబడింది. ఈ బ్లాక్ రివర్ వెళ్ళి సొలోమోయిస్ రివర్ అనేటటువంటిది ఉంటుంది, దాంట్లో కలుస్తుంది. ఈ బ్లాక్ రివర్ వాటర్ నల్లగా ఉంటుంది. ఈ రియో సొలోమోయిస్ అనేటటువంటి ఆ రివర్ యొక్క వాటర్ తెల్లగా ఉంటుంది. ఈ 2 కూడా మనౌస్ అనే పట్టణంలో కలుస్తూ ఉంటాయి. ఈ కలిసేటటువంటి ప్రాంతాన్ని ఇంకోంత్రో das águas అని అంటారు పోర్చుగీస్ లాంగ్వేజ్లో. అంటే మీటింగ్ ఆఫ్ ద 2 రివర్స్ అంటారు. నిజానికి ఈ బ్లాక్ రివరు డెన్సిటీ అంటే ఆర్ద్రత, ఈ వైట్ రివర్ సొలోమోయిస్ రివర్ ఏదైతే ఉందో దాని ఆర్ద్రతకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే ఆ 2 నదులు కూడా ఒక్క చోట అనుసంధానంగా కలిసినప్పటికీ స్పష్టమైనటువంటి గీత వాటి మధ్యలో ఉంటూ ఉంటుంది. 2 కూడా మిక్స్ కావు. ఈ వింతను చూడడానికి అనేక మంది టూరిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ నిరంతరము క్యూ కడుతూ ఉంటారు.
బయో మ్యూజియం, ఈ మీటింగ్ ఆఫ్ ద టూ రివర్స్ చాలా అద్భుతంగా నిర్మించబడి ఉంటాయి. కాబట్టి ఈ పట్టణం నిరంతరము కూడా టూరిస్టులతోటి, రీసెర్చ్ స్కాలర్స్ తోటి కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇక మనం చూసేటటువంటి రెండవ పట్టణం ఏంటంటే మకపా అనేటటువంటి పట్టణం. ఈ పట్టణం అమెజాన్ రివర్ మీద నిర్మించబడింది. ఈ పట్టణంలోని ముఖ్యమైనటువంటి చూసేటటువంటి ఆశ్చర్యం కొల్పేటటువంటి విషయాలు ఏంటంటే, నది పక్కన ఉన్నటువంటి అత్యంత సుందరంగా నిర్మించబడినటువంటి ఫోర్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఫోర్ట్ పూర్వకాలం నదుల ద్వారా సరుకులు రవాణా జరిగేటప్పుడు రాజుల కాలంలో నిర్మించబడినటువంటి ఆ ఫోర్ట్ ఒక ట్రాన్స్పోర్ట్కి నిఘా, శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి ఒక నిఘా కోసం ఏర్పాటు చేసి అత్యంత బ్యూటిఫుల్గా చెక్కినటువంటి ఈ ఫోర్ట్, ఈ కోట అనేటటువంటిది ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంది. దాంతోపాటు బయో పార్కు, బీచ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, సస్టైనబుల్ మ్యూజియం, ఇలా అనేక సుందరమైనటువంటి విషయాలు, రీసెర్చ్ సెంటర్లు ఈ యొక్క పట్టణంలో నెలకొని ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆర్కియాలజీ మ్యూజియం చాలా ఆకర్షణీయంగా రీసెర్చ్ స్కాలర్స్కి, టూరిస్టులకి ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంది. ఈ యొక్క నది పక్క నుంచి కాలిబాట అనేక మంది టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నది పక్క నుంచి ఆ కాలిబాట మీదుగా నడుస్తూ ఉంటే అది ఒక తీరని అనుభూతి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్లాదం చూపేటటువంటి ఒక అనుభూతి. ఆ చక్కనైనటువంటి అమెజాన్ నదిని చూస్తున్నటువంటి గాలిని పీల్చుకొని ఆ నది ఒడ్డున కట్టబడినటువంటి కాలిబాట మీద అనేక మంది నడవడానికి, ఆహ్లాదంగా సేద తీరడానికి ఫ్యామిలీతో పాటు అందరూ కూడా క్యూ కడుతూ ఉంటారు. దానితో పాటు అత్యంత ప్రధానమైనటువంటి వింతల్లో మరి ముఖ్యమైనటువంటి వింతగా మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, భూమధ్య రేఖ మీద నుంచి ప్రవహిస్తూ ఉంది. ఈ యొక్క గ్లోబ్ని మనం ఎక్కడైతే రెండుగా విభజిస్తూ ఉన్నామో, నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ అని మనం దేన్నైతే పిలుస్తున్నామో, ఆ యొక్క లైన్, ఆ యొక్క గీత, ఆ భూమధ్య రేఖ ఈ పట్టణంలో ఒక ప్రాంతం నుంచి వెళ్తూ ఉంది. దాన్నే మార్కో జీరో అని అంటారు. అంటే పోర్చుగీస్ భాషలో జీరో మార్క్ అంటే వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎర్త్ అన్నట్టు. నిజంగా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ చూడడానికి అనేకమైనటువంటి జంతువులు, పశువులు, తర్వాత రకరకాల పక్షులు, బొమ్మల్ని వాళ్ళు తయారు చేసి ఎక్కడైతే ఈ గ్లోబ్ రెండుగా డివైడ్ అవుతూ ఉందో, నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ కింద, అక్కడ వాళ్ళు చక్కనైనటువంటి ఒక టవర్ను కట్టి ఒక జీరో మార్కు అందులో నుంచి ప్రవహించే విధంగా లైన్ మీదుగా ఈ భూమధ్య రేఖ రెండుగా భూమిని డివైడ్ చేస్తూ ఉన్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అమెజాన్ అంటే కేవలం నదులు, అడవులు, యానిమల్సే కాదు, పట్టణాలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం కదా. అందులో మరి ముఖ్యంగా రెండు ముఖ్యమైనటువంటి పట్టణాల గురించి మనం చూసాం కదా. ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ టైం మీ ముందుకు రాబోతూ ఉన్నాను. చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి. నేను మీ రాజ్ ఇమ్మో గిడ్డి.